వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. ఎవరికి ఎన్ని రకాల భావాలున్నా, ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా కూడా ఒక విషయంలో మాత్రం అందరి అభిప్రాయాలు ఒకేలా ఉంటాయండి. అదే ఫుడ్ విషయంలో. ఫుడ్ విషయంలో ఎవ్వరూ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మంచి వెరైటీ ఫుడ్ తినాలని ఎవ్వరు కోరుకోరు చెప్పండి. మరి అటువంటి టేస్టీ అండ్ వెరైటీ ఫుడ్ అందించాలంటే షెఫ్ స్పెషల్ అందించాలి. ఎస్, సో ఇవాంటి మన షెఫ్ స్పెషల్ లో షెఫ్ శ్రీకాంత్ గారు మరో సూపర్ రెసిపీతో రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ శ్రీకాంత్ గారు. హాయ్ శ్రీకాంత్ గారు. హలో అండి, వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. థాంక్యూ. సో మరి ఇక్కడ ఎవ్వరు కూడా మనకు ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ కారు కాబట్టి, నేను కూడా కాంప్రమైజ్ అవ్వను కాబట్టి, మీరు కూడా కాంప్రమైజ్ అవ్వరు కాబట్టి, ఈ రోజు షెఫ్ స్పెషల్ లో ఏం చేయబోతున్నారు? ఈ రోజు కాంప్రమైజ్ అవ్వట్లేదు కదా, సో నో కాంప్రమైజ్ రెసిపీ అన్నమాట. ఇది వచ్చి మష్రూమ్ మసాలా. మష్రూమ్ మసాలా, వావ్. మష్రూమ్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మష్రూమ్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి జీడిపప్పు పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, టొమాటో ప్యూరీ, పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, నూనె. సో మష్రూమ్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకున్నాం కదా, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. రైట్, సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేద్దాం. తర్వాత ప్యాన్ పెట్టుకుందాం. ఎస్, సో ప్యాన్ పెట్టుకున్నాము. నెక్స్ట్ ఆయిల్ వేసేసుకుందాం. మనకి ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఫస్ట్ ఇందులో మనం ఆనియన్ వేసుకుందాం. యాజ్ వెల్ ఆనియన్ ఫైన్ గా చాప్ చేసుకున్నాను. నేను ఎప్పుడు ఫైన్ గా చాప్ చేసుకోవడానికి ఇష్టపడుతుంటాను కదా, సో ఫైన్ గా చాప్ చేసుకున్నాను. సో ఇదేంటి బాగా రోస్ట్ అవ్వాలా? బ్రౌన్? ఇది కంప్లీట్ గా బ్రౌన్ అయిపోవాలి. గ్రేవీ కైండ్ ఆఫ్ మసాలా అన్నాం, గ్రేవీ చేస్తున్నాం. సో కంప్లీట్ గా రోస్ట్ అవుతే ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే మనకి గ్రేవీ థిక్నెస్ వస్తుంది, కొద్దిగా స్వీట్నెస్ వస్తుంది, అండ్ మన మసాలా స్పైసెస్ ఘాటు కొద్దిగా ఎన్హాన్స్ అవుతుంది. సో దానికి మనం కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఓకే, సో ఆ తర్వాత అండ్ నేను మన మష్రూమ్ కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి, సో మన మష్రూమ్ కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. ఓకే, సో మనకు కొద్దిగా ఫ్రై అవుతాయి. నేను కట్ చేసి పెట్టుకున్నాను మరీ చిన్నవి కాకుండా. మనకి మష్రూమ్ పెద్దగా కుక్ అవ్వడానికి పెద్దగా టైం పట్టదు. అవును, రఫ్ హార్డ్లీ ఒక 2 to 3 minutes లో కుక్ అయిపోతుంది. సో మనకి ఆనియన్ కొద్దిగా బ్రౌన్ అయిపోయింది అంటే మన మష్రూమ్ కూడా కొద్దిగా ఫ్రై అయిపోయినట్టే. ఇందులో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఓకే, సో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. కొద్దిగా పచ్చివాసన పోయేదాకా ఒక 1 minute ఫ్రై చేసుకుందాం. ఇందులో మనం కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్, గ్రేవీస్ కి జనరల్ గా పచ్చిమిర్చి పేస్ట్ ఎక్కువగా వాడుతూ ఉంటాం అనమాట. మనం జనరల్ గా లైక్ కారం కన్నా ఏది కన్నా పచ్చిమిర్చి పేస్ట్ ఎక్కువ వాడతాం అనమాట. సో దట్ ఆ గ్రేవీ ఏంటంటే మరీ ఘాటుగా రాదు, అట్ ది సేమ్ టైం రెడ్ కలర్ రాదనమాట. ఒకవేళ కారం ఎక్కువ వాడేసినట్టయితే రెడ్ కలర్ వచ్చేస్తుంది. ఆ గ్రేవీ కన్నా కలర్ చూడగానే తుమ్ములు కూడా వస్తూ ఉంటాయి. అండ్ అలా డిష్ చూడగానే దేవుడా ఇంత కారం ఉంది ఏంటి అని చెప్పి మనకు అమ్మో ఒక మంట ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది మొత్తము. డెఫినెట్లీ రెండింటిని కాంప్లిమెంట్ చేసుకుంటూ ఉండాలండి. పచ్చిమిర్చి అండ్ కారం రెండింటిని కూడా మనము ఇది చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఓన్లీ పచ్చిమిర్చి కాకుండా కొంచెం కలర్ కావాలి కాబట్టి కారం కూడా వేసుకుంటూ ఉండాలి. అలా అని చెప్పేసి మొత్తం కారం కూడా వేసుకోకూడదు. సో పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం. ఇందులో ఇంకేమైనా మిక్స్ చేస్తారు? ఉప్పు లేదు, జస్ట్ ప్లెయిన్ పచ్చిమిర్చి పేస్ట్. పేస్ట్ అండ్ పచ్చిమిర్చి పేస్ట్ తో పాటు కొద్దిగా పసుపు. మష్రూమ్ తో పాటు జనరల్ గా మనకి సి విటమిన్ ఉన్న ఏ వెజిటబుల్ తినొచ్చు అనమాట. సి విటమిన్ వచ్చేసి మనకి టమాటోస్ ఎక్కువగా ఉంటుంది, టమాటోస్ తీసుకోవచ్చు, బాగుంటుంది. అండ్ లైక్ మనకి కాంటినెంటల్ ఫుడ్స్ లోకి వెళ్తే వాళ్ళు మష్రూమ్ తో పాటు పైనాపిల్ తీసుకోవడానికి ఇష్టపడతారు. క్రేజీ కాంబినేషన్, ఎందుకంటే యాంటీ ఆక్సిడెంట్స్ రెండిట్లో ఎక్కువ ఉంటాయి అనమాట. సో రెండు కాంబినేషన్ తో అలా తీసుకుంటూ ఉంటారు అనమాట. సో పసుపు వేసుకుందాం అండ్ కొద్దిగా కారం అండ్ ఇందులో కొద్దిగా గరం మసాలా. మనకి మసాలా అన్నం, సో గరం మసాలా. ఇంకా కావాలి అనుకుంటే ఫస్ట్ తాలింపులో హోల్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు, బట్ నేను గరం మసాలా పౌడర్ వాడుతున్నాను. మైల్డ్ ఫ్లేవర్ కోసం గరం మసాలా పౌడర్ వాడుతున్నాను. ఆ ముక్కలు మధ్యలో వచ్చి దాన్ని విసుగ్గా తీసి పడేసి అవి ఫీల్ అయ్యేలా కాకుండా పౌడర్ ఫామ్ లో వేసుకుంటే బెటర్. అట్ ది సేమ్ టైం నేను కొద్దిగా టమాటో ప్యూరీ,
సో ఇప్పుడు నేను ప్యూరీ ఇందులో యాడ్ చేస్తున్నాను. అంటే ఒకప్పుడు మనకి ఫ్రై టైప్ లోనే కావాలంటే అలా వదిలేసుకోవచ్చు, లేదు మనకి గ్రేవీ టైప్ లో కావాలి అంటే ప్యూరీ యాడ్ చేసుకోవాలి. జనరల్ గా మన సౌత్ ఇండియన్ కానీ నార్త్ ఇండియన్ లో ప్రాసెస్ 98% అన్ని డిషెస్ కి సేమ్ ఉంటుంది. ఎనీ డిష్ కాంటినెంటల్ కానీ సేమ్ ఉంటుంది. సో మనకి టమాటో ప్యూరీ కుక్ అయిపోయింది, ఎందుకంటే మనకు ఆయిల్ ఫ్లోట్ అవుతుంది. ఎంత పెద్ద షెఫ్ కన్నా ఇండికేషన్ ఆయిల్ ఫ్లోట్ అవుతుంది కుక్ అయిపోయిందని. ఎస్, సో అంటే దాన్ని ఆనందపడుతుంది అనమాట. ఆనందంతో ఆయిల్ వదిలేస్తుంది. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా కొబ్బరి జీడిపప్పు పేస్ట్, కొబ్బరి అండ్ జీడిపప్పు. ఎస్, అండ్ మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి, మెయిన్ థింగ్. వావ్, ఆహా, అసలు కొబ్బరి పేస్ట్ వేసిన తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకుందాం. మనం ఈ కొబ్బరి వేసాక ఒక 2 minutes లైట్ గా ఫ్రై చేసుకున్నాము. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం, మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. దీన్ని సిమ్ లో పెట్టేసుకొని ఒక 5 minutes మూత పెట్టేసుకుందాం. 3 minutes అయిపోయింది కదా, చూద్దాం. మనం సిమ్ లో పెట్టాం కదా, ఎక్కువ బాయిల్ అవుతుంది అనమాట. అండ్ జస్ట్ ఒకసారి కలిపేసుకొని మనం ఇందులో చివరిగా కొద్దిగా గరం మసాలా లేదా ధనియాల పొడి, నేను ఫస్ట్ గరం మసాలా యాడ్ చేశాను, సో ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. అండ్ కొత్తిమీర. ఎస్, సో ఇటువంటి డిషెస్ కి కొత్తిమీర వేయగానే ఆ ఫ్లేవర్ మంచిగా వస్తుంది, ఫ్రెష్ కొత్తిమీర ఫ్లేవర్. అట్ ది సేమ్ టైం కలర్ఫుల్ అన్నమాట, ఎల్లో ప్లస్ గ్రీన్ కాంబినేషన్ అన్నమాట, మన సెట్ కాంబినేషన్. సో అసలు భలే వచ్చింది ఎల్లో కలర్ లో. అంటే మనం వేసిందేమో అఫ్ కోర్స్ కారం వేసుకున్నాం అని వేసుకున్నాం, కానీ ఫైన్ తేలింది ఏంటంటే కొంచెం లైట్ ఎల్లోయిష్ కలర్ వస్తుంది. సూపర్. సో మనకి కూడా బయటికి వచ్చేస్తుంది, ఫ్లోట్ అయిపోతుంది, మన ఇండికేషన్ అన్నమాట. సో కుక్ అయిపోయింది, డిష్ అవుట్ చేసుకుందాం. సో ఇండికేషన్ ఏంటి అంటే స్టవ్ ఆఫ్ చేసేయండి అమ్మా, నన్ను తినండి, నేను చాలా వెయిట్ చేస్తున్నాను అని. మేము కూడా వెయిట్ చేస్తున్నాము. ఓకే, సో మనము మష్రూమ్ మసాలా డిష్ అవుట్ చేసుకుందాం. అండ్ దీనికి గార్నిష్ కావాలంటే క్రీమ్ కానీ పెరుగు కానీ వైట్ ఏదైనా వేసుకోవచ్చు, బట్ నాకు మాత్రం వాటి అన్నిటికన్నా ఫేవరెట్ ఒకటి ఉంది కాబట్టి నేను అదే యాడ్ చేస్తున్నాను. ఓకే, అదేంటి వాళ్ళకి తెలుసు, మనం చెప్పిన అవసరం లేదు, అలవాటు అయిపోయింది. మీరు మామూలుగా మీ హోటల్లో కూడా కొత్తిమీర వేస్తున్నప్పుడు నేనే గుర్తొస్తానేమో నాకు తెలిసి కదా, అన్నిసార్లు తలుచుకుంటాం మేము. సో నా ఫేవరెట్ కొత్తిమీరతో కొద్దిగా గార్నిష్. మన మష్రూమ్ మసాలా రెడీ అయిపోయింది. తొందరగా టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. సో పొగలు వస్తున్నాయి అండ్ మంచి స్మెల్ వస్తుంది. ఇంకేంటండి, ఇంకా టేస్ట్ చేయకపోతే అస్సలు బాగోదు. మరి దీన్ని కూడా మీరు ప్రిపేర్ చేసుకోవాలి కదా ప్రతిరోజు లాగానే. సో మష్రూమ్ మసాలాను మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మష్రూమ్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి జీడిపప్పు పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, టొమాటో ప్యూరీ, పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, నూనె. మష్రూమ్ మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని కొంచెం నూనె వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కొంచెం ఉప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో మష్రూమ్ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, కారం, గరం మసాలా, టొమాటో ప్యూరీ వేసి బాగా కలుపుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత అందులో కొబ్బరి జీడిపప్పు పేస్ట్ వేసి మరికొంచెం ఉప్పు వేసి కొన్ని నీళ్లు పోసి 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత చివరిగా ధనియాల పొడి, కొత్తిమీర వేసి కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే మష్రూమ్ మసాలా రెడీ. ఓకే, సో రీక్యాప్ లో మన ఆడియన్స్ కూడా నేర్చుకున్నారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఓకే, సో విత్ మష్రూమ్, బాగుందా? చాలా
కారం కారంగా పచ్చిమిర్చి పేస్ట్ వేసాం ఎంత కదా. బాగుందో నిజంగా అండి. ఇట్స్ వెరీ నైస్. మంచి మంచి స్పైసీ టేస్ట్ ఉంది. మన కొబ్బరి టేస్ట్, నా కొబ్బరి ఫ్లేవర్ ఎంత పిచ్చి ప్రాణం అంటే మామూలుగా. సో సూపర్ అండి. అసలు మష్రూమ్ అయితే కేక చాలా బాగుంది. నాకు తెలిసి ఇది ఇటు మనకి ఆలు ఎట్సెట్రా ఎట్సెట్రా వాటికన్నా కూడా మేబీ అండ్ పనీర్ అండ్ మష్రూమ్ తోనే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. పనీర్ మష్రూమ్ తో బాగుంటుంది, అట్ ది సేమ్ టైం ఆలుతో పోల్చుకుంటే హెల్దీ. కాదండి, ఏదో టేస్టింగ్ సాల్ట్ అది వేసినట్టు టేస్ట్ ఏంటంత మంచి రెస్టారెంట్ ఫీల్ లో ఉంది. మామూలుగా మనం ఇంట్లో చేసుకున్నట్టు ఇక్కడ చేసుకున్నాం కదా, ఇప్పుడు మీ కళ్ళ ముందే చేసుకున్నాం కదా, అయినా కూడా ఏదో అజినమోటో వేసేసినట్టు అలాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది టేస్ట్ లో. కరెక్ట్ ఇంగ్రీడియంట్స్ కరెక్ట్ టైం కి వేస్తే డిష్ అనేది ఆబ్వియస్లీ కరెక్ట్ గా వస్తుంది. అలా నేర్చుకోవాలి అనుకుంటే మన చెఫ్ స్పెషల్ చూస్తూ ఉండాలి, టెక్నిక్స్ నేర్చేసుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం మనకి రెస్టారెంట్ లో ఎలా ఉంటుందో చూడ్డానికి కూడా అదే కలర్ అండ్ అదే టేస్ట్ తో మనకి డిష్ అవుట్ వచ్చేస్తుంది. సూపర్ సూపర్, చాలా చాలా టేస్టీ రెసిపీ అండి. నేను ఈ రోజే ఖచ్చితంగా ట్రై చేసి శ్రీకాంత్ గారికి ఫోన్ చేస్తా. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఒకవేళ గనక ఈ ఎపిసోడ్ మీరు మిస్ అయ్యి ఉంటే youtube.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో చూడొచ్చు. అదర్వైజ్ facebook.com/ETV అభిరుచిలోకి వెళ్ళినా కూడా మీరు మష్రూమ్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. వెల్కమ్ అండి. ఎస్, సో ఇదండి ఇవాళ మన షెఫ్ స్పెషల్. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ సీయింగ్ ద రెసిపీ. హ్యాపీగా చేసుకోండి, హ్యాపీగా హెల్దీగా ఉండండి. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.